మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ పిల్లలు వచ్చారు. మీ వద్దకు చేరే మార్గాన్ని గురించి తెలుసుకుంటున్నారు. నేనే మార్గము అని యేసు ప్రభు చూపించిన ఆ మార్గాన్ని వెతుకుతున్నాము. అనేక మంది త్రోవ తప్పిన వారై త్రోవ ప్రక్కన ఉండి మీ మార్గంలో ఉన్నామనుకుంటూ భ్రమలో ఉన్న క్రైస్తవ్యానికి, మీ వాక్యపు వెలుగులోనికి నీ పిల్లలు నడిపిస్తున్నారు. కొద్ది నిమిషాలు మాతో ఉండండి దేవా. నీ పిల్లలకు మీ వెలుగును చూపించండి, మార్గంలో నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వర్లరా, మనం బాప్తిసం గురించిన పాఠాన్ని మొదలుపెట్టాం. అందులో రెండో ప్రశ్న, మూడో ప్రశ్న, ఇది మూడో ప్రశ్న. ఈ బాప్తిసం మూడో ప్రశ్నలో పాఠంలో బాప్తిసము ఎందుకు తీసుకోవాలి అన్న ప్రశ్న మనం వేశాం. బైబిల్లో ఒక ఆయన బాప్తిజం పొందుటకు నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఈ ప్రశ్నను ఇలా మార్చండి నేను అంతే. ఒకసారి బైబిల్ చూద్దాం. చూసే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్న వేస్తాను. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం ఎందుకు తీసుకున్నారు? బాప్తిజం పొందుటకు ఏం చేయాలి? మూడు ప్రశ్నలు చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము. ఏమండి, 30వ వచనం. ఇక్కడ జైలి చెరసాల నాయకుడు పౌలు శీలలు వారు ప్రార్థించి పాటలు పాడినప్పుడు ఖైదీలు వింటున్నారంట. ఖైదీలు విన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. ఖైదీల సంఖ్యలన్నీ ఊడిపడ్డాయి. అక్కడ మహాభూకంపం కలిగింది. జైలు అధికారి అండ్ చెరసాల నాయకుడు అక్కడే ఉన్నారు. అదే సందర్భం. జరిగింది విన్నది చూసిన తర్వాత జైలు అధికారి అడిగిన ప్రశ్న 30వ వచనం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ దేంట్లో ఉంది? చెప్పుకున్న ముందు పాటలు గుర్తుపెట్టుకోవాలి. రక్షణ ఎందులో ఉంది? బాప్తిస్ములో ఉంది. అలా చదువుదామా? బాప్తిసం పొందుటకు నేను ఏమి చెయ్యవలెను? రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలెను? బాప్తిసం పొందుటకు నేను ఏమి చెయ్యవలెను? రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? దాన్ని ఇలాగ ప్రశ్న వేసుకున్నాం మనం సబ్జెక్ట్లో. ఏమని? బాప్తిసము ఎందుకు పొందాలి అని ప్రశ్న వేసుకున్నాం. రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? బాప్తిసం పొందుటకు ఏం చెయ్యాలి? అసలు బాప్తిసము ఎందుకు పొందాలి? అది ప్రశ్న. రెండు ఒకటే, కానీ అడగటం తేడంతే. బాప్తిసము ఎందుకు తీసుకోవాలి, లేదా బాప్తిసం ఎందుకు పొందాలి, రక్షణ ఎందుకు పొందాలి? అయ్యేలా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి, బాప్తిసం తీసుకోవటకు నేనేమి చెయ్యాలి? బాగుందా? పెట్టుకున్నారు కదా, అది సబ్జెక్ట్ పెట్టుకున్నారు కదా. అది ఇదే ప్రశ్న అపోస్తలుల కార్యాలు 16
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనాన్ని పరిశీలిస్తే, చెరసాల నాయకుడు పౌలు శీలలు చెప్పిన వాక్యమును విన్న తరువాత, వాక్యం విన్న తర్వాత అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అని అడిగాను. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అని అడిగాను. దీనికి బైబిల్ చెప్పిన సమాధానం, చూద్దాం. ఒకసారి నా వంకెళ్ళ చూడండి. అది మీరందరూ బాప్తిస్మం ఎందుకు పొందారు అని అంటే అందరూ సరైన సమాధానం చెప్పరు. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనే పాస్టర్ గారిని ప్రశ్న వేస్తే అందరూ ఒకలాగా సమాధానం చెప్పరు. మనం చెప్పిన సమాధానానికి, మనం నమ్మిన విశ్వాసానికి వాక్యం సరిపోతుందో లేదో చూద్దాం. ఏమండి? అపోస్తుల కార్యాలు అందరూ తిరగండి, త్వర రాసుకుని తిరగండి. 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. మీరు బాప్తిస్మం పొందినప్పుడు, మారుమనస్సు పొందినప్పుడు ఎలాంటి వాక్యపు అర్థం కలిగి ఉన్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ ఆత్మ మీకు తెలిసిపోద్ది కదా, ఆత్మ పరిశీలన చేయండి. మేము బాగా వినే ప్రశ్న ఏంటి మనకి ఇప్పుడు? ఎందుకు తీసుకోవాలి? రక్షణ పొందుటకు నువ్వేం చేయాలి? రైట్. చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము పరిశీలిస్తే, 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందారు. వాక్యాన్ని అంగీకరించారు. ఏమని అంగీకరించారు? ప్రశ్న వల్లేని వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మము పొందారు. సైమల్ గారు చూసారా? అక్కడ ఎంతమంది ఉన్నారంటే 3,000 మంది బాప్తిస్మం పొంది. చూడండి, ఇంచుమించు ఆ దినమందు 3,000 మంది బాప్తిస్మం పొంది సంఘంగా చేర్చబడ్డారు. ఈ 3,000 మంది ఏం చేశారు? వాక్యమును అంగీకరించారు, విశ్వాసం ఉంచారు. వినుట వలన విశ్వాసము కలుగును. ఇది చేతి పట్టుకోండి. మళ్ళీ రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనానికి రండి. రోమపత్రిక 10వ అధ్యాయము 10-17 వచనం. కాగా వినుట వలన విశ్వాసము
విశ్వాసం ఎలా వస్తుందంట? వింటి విశ్వాసం వస్తుంది. అది వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినట ఎవరి గురించి? సాక్ష్యం కదంట. అక్కడ సాక్ష్యం కాదు, ఏంటంట? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గూర్చిన మాట వినాలి. ఆయన ఎవరు? ఎందుకు చనిపోయారు? ఎందుకు సమాధి చేయబడ్డారు? ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు పుట్టాడైనా? ఎందుకు ఏం వాక్యం చెప్పాడైనా? ఏం నమ్మమని చెప్పాడైనా? ఆయన చెప్పిన మాటలన్నీ వినటం వల్ల అప్పుడు ఆయన మీద విశ్వాసము పుడుతుంది. ఎవరి మీద నమ్మకం రావాలనుకోండి, వారి మాటలు వినాలి. ముందు వినటం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు విశ్వాసము వస్తుంది. ఈ పదాన్ని మనసులో పెట్టుకొని అక్కడికి రండి. ఎక్కడ? 2వ అధ్యాయంకి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన కాబట్టి అతని వాక్యము అంగీకరించి, వాక్యం అని విన్న తర్వాత కదా అంగీకరిస్తాం మనం. రైట్. 41 41 2వ అధ్యాయం 41. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41. కావున అతని పేతురు గారు వాక్యము, ఆయన చెప్పిన వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందారు. ఏమని అంగీకరించారు? ఏమని విశ్వసించారు? వినటం వల్ల విశ్వాసము కలుగును. మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమని నమ్మారు? ఏమని విశ్వసించారు? అంతే కదా. రైట్. ఇప్పుడు అదే 2వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఇప్పుడు ఏమన్నారు? వారి మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా, తీసారండి, సహోదరులారా. 37వ వచనం, మేమేమి చేతుము అయ్యలారా, రక్షణ పొందడం నేనేమి చేయవలను? ఒకనాడు జైలు అధికారి అడిగాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు ఏమని? అయ్యలారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా అప్పుడు మేం చేయాలి? యేసుక్రీస్తు మాట విన్నారు, హృదయంలో నొచ్చుకున్నారు. కాబట్టి మేమేం చేయాలి ఇప్పుడు? అంటే ఆ యేసు ప్రభు మా కొరకు చనిపోయాడా? అవును. అయితే మేమేం చేయమంటారు? మేమేం చంపేసావా? అవును, మీరు చంపేశారు. మా కొరకు చనిపోయాడా? మీ కొరకు చనిపోయాడు. అయితే ఇప్పుడు మేమేం చేయాలి? ప్రశ్న. అప్పుడు సమాధానం ఏంటి చూడండి. పేతురు అంటున్నాడు 38, మీరు మారు మనసు పొంది, చూడండి అక్కడ కామ ఉంది, మీరు మారు మనసు పొంది అంటే మనసును మార్చుకోరండి. ఏమనంటే ఇంతవరకు యేసు ఏమై ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. మనకు తెలిసింది యేసు ప్రభు ఎవరో తెలిసింది. కాబట్టి ఆయన మెస్సీ అని, రాజు అని మాకు ఇప్పుడు అర్థమైంది మాకు. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను, బాప్తిస్మము ఎందుకు పొందాలి? అది పాప క్షమాపణ నిమిత్తము. మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నా పాపముల కొరకు, క్షమాపణ కొరకు తీసుకుంటున్నాను అని విశ్వాసం కలిగి తీసుకున్నారా? అప్పుడు అసలు ఏదో తీసుకున్నారా? ఏదో అనుకుని తీసుకున్నారా? ఇలాంటి విశ్వాసం ఉందా అంటే అప్పుడు ధైర్యం వస్తుందన్న, మనకి ఒక భరోసా ఏర్పడుతుంది. మనకంటూ వెనకాల ఒక దేవుడు, మనకు క్షమించే దేవుడు ఉన్నాడని గొప్ప ధైర్యం ఏర్పడుతుంది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు కూడా క్రీస్తునామములో బాప్తిస్మము తీసుకోవాలి. ప్రశ్న, ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? అది సమాధానం అది కరెక్ట్ సమాధానం. అంటే ఎందుకు బాప్తిస్మం పొందావు అని అడిగితే, ఎందుకు బాప్తిస్మం పొందాలి అని అడిగితే నువ్వెందుకు బాప్తిస్మం తీసుకున్నావు అని ఎవరిని అడిగితే చెప్పే సమాధానం ఇదే ఉండాలి. అప్పుడు మీ మనసుకు గొప్ప తేలిక అనిపిస్తుంది. అమ్మయ్య, నేను పాపక్షమాపణ పొంది ఉన్నాను. ఎందులో? బాప్తిస్మం. అలాంటి అనుభూతి మీకు వచ్చిందా?
తీసుకునేవారు అదే అనుభూతిగా ఉండాలి, ఇచ్చేవాడు కూడా అదే అనుభూతిలో ఇవ్వాలి. ఇచ్చేవాడు నేను పాప క్షమాపణ నిమిత్తం ఇస్తున్నాను అని చెప్పాలి, తీసుకునేవారు కూడా నేను పాప క్షమాపణ నిమిత్తం తీసుకుంటున్నానని తీసుకోవాలి. అక్కడ వాక్య సంబంధమైన సరైనటువంటి విశ్వాసము, మారు మనసు పొందిన వారమే అవుతాము. ఇది బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్. మళ్ళీ చదువుతాం 38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఎందుకు బాప్తిస్మం పొందాలంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు అన్నమాట. చూడండి, అప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని ఉన్నారో అప్పుడే మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. బాగుందండి. అప్పుడే మీరు పరిశుద్ధాత్మ అని అప్పుడే వస్తుందంటండి, వరం వచ్చేస్తుందట. మనలో చెప్తారు మళ్ళీ మీరు పరిశుద్ధాత్మ వరం పొందాలంటే మళ్ళీ వేరేగా మీరు పొందాలి అంటారు. నో, మీరు బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ ముద్ర వచ్చేస్తుంది అంటండి. ఇది మాకు తెలీదు, ఇది దేవుని పనిది, ఇది దేవుని పని. మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నారో అప్పుడే పాప క్షమాపణ నిమిత్తము నేను బాప్తిసం తీసుకుంటున్నానని ఎప్పుడైతే మీరు అనుకున్నారో అప్పుడు మీరు చేసేది నీటి బాప్తిస్మము, దేవుడు చేసేది ఆత్మ కార్యము. అది చూద్దారా? చూద్దామండి, బాగుంటుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలను ఆలోచిస్తే, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37-38 ఆలోచిస్తే, ముప్పై 37-38 ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులు యేసుని ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడన్న విషయాన్ని విని, దేవుడు నియమించాడు అన్న విషయాన్ని విని హృదయములో నొచ్చుకొని మేమేమి చెయ్యవలెను అని అపోస్తలులను అడిగాను. అందుకు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము అంటారా తీసుకుంటుందండి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెనని చెప్పాను.
చెప్పాను. చెప్పాను బాప్తిస్మములో పాప క్షమాపణ ఉందని గ్రహించితిమి. పాప క్షమాపణ ఉందని గ్రహించితిమి. ఈ విషయాన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి దానికి. ఈ విషయాన్ని పేతురు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఇస్తున్నానని చెప్పాను. బాప్తిస్మము తీసుకుంటున్న వారు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటున్న వారు పాప క్షమాపణ నిమిత్తము తీసుకుంటున్నాను అని గ్రహించవలెను. బాప్తిస్మము విషయములో ఇద్దరూ ఒకే ఆలోచన కలిగి ఉండవలెను. నెక్స్ట్ పేరా రాసుకోండి. అపోస్తల కార్యాలు 22:16 ఆలోచిస్తే తిరగండి ఒకసారి. 22:16 ఏమని చూడండి ఆయన. గనుక నీవు తడువ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమున బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది మీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను అని మాట చూడండి. ఎవరితను చెప్పమ్మా, అక్కడ ఎవరెవరున్నారు చెప్పమ్మా. అక్కడ ఎవరతను? అననీయ, సౌలు కదా. 13లో ఏముంది? సౌల సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పాడు అననీయ. అననీయని ప్రవక్త ఇక్కడ ఉంటాడు. అతడు పౌలుతో మాట్లాడుతున్నాడు.
ఏమండి? అననీయ అని అతను అన్నాడు, అతను పౌలుతో మాట్లాడుతున్నాడు. రైట్. ఇప్పుడు అననీయ పౌలుతో ఏమంటున్నాడు చదువుదాం. ఎన్నో వచ్చిన 11 చదువుదాం, 11 చదువుదామండి. చదవండి. సౌలా సహోదరా, నీవు దృష్టి 12 వచ్చును. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి, భక్తిపరుడు, అందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయ అనే ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చాడు. పౌలు అంటున్నాడు అనమాట, నా దగ్గరకు వచ్చాడు, నీరిచి అంటున్నాడు, సౌలా సౌలా సహోదరా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియల్లో నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. అప్పుడు అతడు ఏమన్నాడంటే, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని అంటే యేసుక్రీస్తు, ఆ నీతిమంతుని చూచుటకును, అటు యేసుప్రభుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. మరి ఆకాశం నుంచి యేసుప్రభు నీతో మాట్లాడాడు కదా, కాబట్టి ఆ మాటలు వినటానికి, దేవుని చిత్తం తెలుసుకున్నట్టుకు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమయ్యుందువు. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ నువ్వు ప్రకటించాలి అంటే, సాక్షిగా ఉండాలి అంటే, మనుషులట నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పాలి అంటే, ముందు నువ్వేం చేయాలంటే, నేను ప్రభు చూశాను సరిపోదు, దృష్టి పొందాను సరిపోదు, నేను మారు మనసు పొందాను కుదరదు. కాబట్టి సకల మనుషుల ఎదుట నువ్వు నిలబడి మాట్లాడాలి అంటే, ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి అంటే, నువ్వు ముందు ఏం చేయాలంటే, నీవు తడువు చేయటం ఎందుకు, ఇంకా లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పినప్పుడు, బాప్తిస్మంలో ఏమని చెప్పినప్పుడు, పాపములను కడిగి వేసుకునే గొప్ప శక్తి అందులో ఉంది. ఎలాంటి అనుభూతి అప్పుడు కలిగిందా? నేను బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆ పాపములు కడగబడ్డాయి, నేను పాప క్షమాపణ కొరకే నేను బాప్తిసం తీసుకున్నాను అని భావన వచ్చిందా? ఆ భావన చెప్పారా? ఆ భావంతో మనం దిగామా? అప్పుడు హృదయంలో మార్పు ఎలా వస్తుంది చెప్పండి? హృదయంలో ఆ కాన్ఫిడెంట్ ఎలా వస్తుంది చెప్పండి? రాదు. అంతే. అంటే అదే దాన్ని ఏమంటారు, బండ నమ్మకం అంటారు దాన్ని, బండ నమ్మకం, అంతేనా? చూడండి, కొంచెం మనసు పెట్టండి. చూడండి, అంటే బాప్తిసు పొందితే కానీ పాపాలు కడగబడవు. చెప్పండి, ఎంతమంది గుడికి వెళ్తున్నా, ఎన్నిసార్లు గుడికి వెళ్తున్నా, దేవునికి ఎంత పని చేస్తున్నా, అసలు బాప్తిసం అనేది లేదనుకోండి, అప్పుడు అతను పరలోక రాజ్యకి వెళ్ళగలడా? వెళ్ళలేడు. పాపములు కడిగే శక్తి ఎందులో ఉంది? బాప్తిసంలో ఉంది. ఇది ప్రభు చెప్తున్న మాట. ఎంత బాగుందండి. నువ్వు తడవు చేయటం ఎందుకు? లేచి ఆ నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకో. బాప్తిస్మము పొందని వారందరూ కూడా తమ పాపములోనే ఉన్నట్టు లెక్క, ఇంకనూ వారి పాపంలోనే ఉన్నట్టు లెక్క. బాప్తిస్ము ఎవరు తీసుకోలేదో
వారి పాపాలు కడగబడలేదు. కడగబడలేదు. కనుక బాగా వినండి, ఇదే విషయాన్ని యోషియా చెప్తాడు. అదే వేరే సందర్భం చెప్తానండి. చాలామంది ఏమంటారంటే, నా భర్త ఇంకా గుడికొత్తాడు కదండి, బాప్తిజం పొందలేదు అంటారు. అన్ని పనులు చేస్తారండి, ఇంకా బాప్తిజం పొందలేదు అంటారు. అంటే ఎన్ని చేసినా కానీ ఇంకా నీ భర్త ఎక్కడ ఉన్నట్లు లెక్క? ఇంకా తమ పాపంలోనే ఉన్నాడు. చనిపోతే నరకానికి పోతాడు, అందరూ తిరగలేదు. ఎంతనా? 100%. అంటే ఇంతకాలం ఏమైనా చెప్పండి, ఇంతకాలం ఏమైనట్టు? జీతంలో ఉద్యోగం చేసినట్టు. ఉద్యోగం చేశాడు కానీ జీతం లేదు. ఈ ఉద్యోగం ఏ జీతం ఉంది? పరలోక జీతం లేదనమాట. బాగా వినండి, బాగా వినండి. కనుక బాప్తీసం పొంది పాపములను కడిగేసుకో. నాకు ఏమనిపించింది చెప్పమంటారా? తల్లి తన బిడ్డకి మురికైపోయినప్పుడు తీసుకొచ్చి ఏమండి శుభ్రంగా తల నిండా స్నానం చేసి శుభ్రంగా తూమేసి ఏమండి ఎలాగైతే మంచి బట్టలు వేస్తాడో అలాగని దేవుడు బాప్తిసంలో మన పాపాలన్నీ కూడా కడిగేసి తెల్లని వస్త్రము అనేది మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆ పాపాలు ఇంకా అక్కడ కడగబడుతున్నాయని దేవుడు చెప్పాడు. ఇలాంటి అనుభూతి ఎలాంటి ముందు తెలుసుకోమన్నాడు. ఇవన్నీ కూడా తెలియకుండా తీసుకుంటే అది బాప్తిసమే కాదని కూడా ముందు వచనాలు వస్తుంది మనకి, మీకు అర్థమవుతుంది. ముందు చూడండి, అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలన్న ప్రశ్న. అయ్యలారా, బాప్తిసం పొందుటకు రక్షణ పొందుటకు నేను ఏం చెయ్యాలి అంటే బాప్తిసం తీసుకో. అయితే బాప్తిసంలో ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది. ఇంకా పాపములను కడిగి వేయబడతాయి. బాగుందా? రైట్, ముందుకెళ్దామండి. రాసుకోండి, ఇప్పుడు రాసుకోండి. అపోస్తలుల కార్యాలు 22:16 ఆలోచిస్తే అదైనా సరే ఆలోచిస్తే 13 నుంచి రాసుకోండి. 13 నుంచి 16 రాసుకోండి, అర్థమవుతుంది మీకు సందర్భం. అననీయ అనే భక్తిపరుడు పన్నెండు 12, 13, 14, 15, 16. అననీయ అనే భక్తిపరుడు సౌలు అను పౌలు దగ్గరికి వచ్చి, అది ఎలా రాసుకోండి, సౌలు అను పౌలు. అననీయ అనే భక్తిపరుడు సౌలు అనే పౌలు దగ్గరికి వచ్చి సకల మనుషుల ఎదుట క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సకల మనుషుల ఎదుట క్రీస్తుని గురించి సాక్ష్యము ఇవ్వాలి. కనుక నీవు తడువ చేయుట ఎందుకు? లేచి ఆయన నామాన్ని బట్టి బాప్తిస్మం పొంది
నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఏమండి చెప్పాను. బాప్తిస్మములో పాపములు కడగబడతాయి అని అర్థమగుచున్నది. అర్థమగుచున్నది. ఏమండి తర్వాత తీతు పత్రిక 3:5 ఆలోచిస్తే నెక్స్ట్గా రాసుకోవాలి. ప్రతి రెఫరెన్స్కి నెక్స్ట్గా రాసుకోండి. పాయింట్గా ఉంటుంది, మీకు బాగుంటుంది. చెప్పేటప్పుడు కూడా బాగుంటుంది, నోట్స్ చదివేటప్పుడు బాగుంటుంది. తీతు పత్రిక 3:5 వచనములో ఆలోచిస్తే, తీతు పత్రిక 3:5 వచనం చూడండి ఒకసారి. తీతు పత్రిక 3:5 వచనాన్ని మనసు పెట్టి చదివితే ఎంత బాగుందో చూడండి. నేను చదువుతాను, అందరూ మనసు పెట్టి వినండి, ఓకేనా? మనము చూడండి, ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు వాక్యంలో మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. అలాగా మనం పెట్టి చదువుకోవాలి. నేను, మనము, వారు, ఎవరైతే అలా అక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే ఈ లోకనీతికి ఒకటి ఉంది, దాన ధర్మాల వల్ల చేసిన క్రియల మూలంగా కాక. చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. ఎందుకు చేస్తారు చెప్పండి? ఏమంటారు చేసి? అది పుణ్యం వస్తుందంటే ఆ పుణ్యానికి ఏంటి ప్రతిఫలం? పరలోకం. పుణ్యకార్యము అని బైబిల్ ఒకటి ఉంది, తెలుసా మీకు? పుణ్యకార్యము అని బైబిల్ రాయబడింది. ఆ రెఫరెన్స్ గుర్తుందా? రోమపత్రికలో ఉంటుందన్నమాట. ఒక మనుషుడు చేసిన పుణ్యకార్యము వలన మనకు రక్షణ వచ్చిందంటాడు. పుణ్యకార్యం అంటే ఏంటంటే ధర్మాలు కాదు, యేసుక్రీస్తు శిలువ మరణం. పుణ్యము దాన ధర్మాల వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అది హిందువుల యొక్క నమ్మకం. ఏనైనా హిందువుల యొక్క నమ్మకం ఏంటి? పుణ్యం వల్ల స్వర్గం వస్తుంది. చూడండి, మనం కూడా నీతిని అనుసరించి చేసిన క్రియలు చాలా ఉన్నాయి. నీతి బట్టలు ఇవ్వండి, బట్టలు ఇచ్చావు, వస్త్ర దానం, అన్న దానం, ఇంకా ఏ దానం? అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, ఇంకా బంగారదానం. అవి ఉండాలండి. బంగారదానం ఉంటుందా? ఎవరు ఎత్తారండి బంగారం? ఎవరు దానం చేస్తారండి? ఇలాంటి కొన్ని దానాలు ఉన్నాయి కదండి. అలాగే ధనం కూడా దానం చేస్తాం మనం. ఇవన్నీ ఏమంటారు? ఆహారదానం, అన్నదానం కదా. ఏమంటారు? వీటన్నిటి పుణ్యకార్యాలు, లేదంటే ఇంకా ధర్మకార్యాలు, నీతి కార్యాలు, మంచి కార్యాలు, అంతే కదా. ఇవేనంట. ఇలాంటి దాన ధర్మాల వల్ల వచ్చేది కాదంట ఇది. అది చెప్తారు చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని. ఏమందనైనా? తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం అని చూడండి అక్కడ. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే, పునర్జన్మ అంటే ఏంటి? తిరిగి పుట్టడం. ఆ తిరిగి పుట్టే జన్మ ఏంటి తెలుసా అండి? బాప్తిస్మం.
ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే అది రెండు జన్మ. సామ్యుల్ గారు, పునర్జన్మ సంబంధం స్నానం పొందిన వాడే ద్విజుడు. ద్విజుడు అంటే అర్థం ఎవరు తెలుసండి? ద్విజుడు అంటే అర్థం ఏంటంటే రెండవసారి పుట్టినవాడు అని అర్థం. ఆ రెండవసారి పుట్టినవాడు ఎవరు అనుకుంటారు మీరు? క్రైస్తవుడు. దీన్ని బ్రాహ్మణులు చెప్పుకుంటారు. దీన్ని బ్రాహ్మణులు వాళ్ళకు కూడా జన్యం వేస్తారండి. ఆ జన్యం ఏంటుకుంటారు వాళ్ళకి? రెండోసారి పుట్టినట్టు అంట వాళ్ళకి. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మపుత్రుడు, దేవుని కుమారుడు. ఏం చేస్తేనే అయ్యాడు? జన్యం వేసుకుంటారంట. కానీ నిజమైన ద్విజుడు ఎవరంటే తెలుసండి? క్రైస్తవుడండి. పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినవాడు అతడు ద్విజుడు. ద్విజుడు అద్వితీయుడు వేరు. మళ్ళీని అది వేరు, ఆ పదం వేరు. ద్విజుడు అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం పొందినవాడు ద్విజుడు. ఇది రెండవసారి పుట్టడం అంట. బాప్తిజం ఏంటి చెప్పండి? రెండవసారి పుట్టడం. పునర్జన్మ సంబంధ స్నానము ద్వారాను, తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మన రక్షించెను. ఇప్పుడు చెప్పండి, ఎలా రక్షించాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మము ద్వారా మనలను రక్షించాడు, రెండవసారి జన్మింప చేశాడు. ఎంత బాగుంది! ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయండి. అప్పుడు అసలు ఏమీ లేవండి, ఏమీ లేవు. నేను ఎన్ని తెలుసుకున్న తర్వాత తీసుకున్నాను బాప్తిస్మం. పునర్జన్మ సంబంధమైన స్నానము. మనం రెండోసారి జన్మించలేము, ఇంకా రెండో జన్మ లేదు ఇంకా మనకి. కానీ రెండో జన్మ అంటూ ఉంటే ఎప్పుడు ఉండాలి? ఈ జన్మలో ఉండాలి. రెండో జన్మ కూడా లేదు ఇంకా. చనిపోయి తిరిగి లేవటమే దాని పునరుత్థానం అన్నదాన్ని. ఇది పునర్జన్మ, అది పునరుత్థానం. ఇది మొదటి పునరుత్థానం ఇది. చూసారండి? కాబట్టి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, దాని ద్వారా ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనం రక్షించాను. నూతన స్వభావం వస్తుందంటే అప్పుడు మనకి నూతన స్వభావం ఏంటి? అమ్మయ్య, నేను తిరిగి పుట్టాను. అదొక ఫీలింగ్ అండి, అదొక అనుభూతి అండి. దేవుళ్ళో తిరిగి మళ్ళా పుట్టాను నేనని. ఇవన్నీ తెలిసి తీసుకున్నప్పుడు ఈ పదాలన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి, మనకి రావాలి. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి? బాప్తిస్మం. రాసుకోండి. మనము లోకనీతిని అనుసరించి, మనము లోక రీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కానీ దాన ధర్మాల వల్ల కానీ రక్షించబడలేము. దేవుని కనికరము చొప్పున దేవుని
కనికరము చొప్పున దేవుని కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము బ్రాకెట్లో బాప్తిస్మము రాసుకోండి. పునర్జన్మ సంబంధమైన స్నానము పునర్జన్మ సంబంధమైన స్నానము బ్రాకెట్లో బాప్తిస్మము ద్వారా మనలను రక్షించెను. మన నీతి కార్యాలను బట్టి, మన నీతి కార్యములను బట్టి రక్షణ రాదు అనడానికి మన నీతి కార్యములను బట్టి బ్రాకెట్లో దాన ధర్మములను బట్టి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనములను ఆలోచిస్తే అర్థమగుచున్నది. ఎస్, ఎందుకంటే పుణ్యదానం అక్కడ ఉంది చూడండి, రామపత్రిక. ఒకసారి బయటకు వద్దాం, మళ్ళీ బయటకు వద్దాం, చూద్దాం. రోమా 5:18 చదవండి ఎవరైనా. అవునండి, ఏమా దొరికిందా? తీయమ్మా. వెరీ గుడ్. కాబట్టి తీర్పు యొక్క అపరాధము మూలమున వచ్చినదైతే, తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదైతే మనుషుల అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో, అంటే ఆదాము చేసిన పాపము ఒకడి వల్ల మరణం వస్తే, ఒకరి ద్వారా మరణం వస్తే, పాపం వస్తే, ఆ మరణము అందరికీ సమాప్తం అయితే 12 వచనం లింక్ పెట్టుకుని కింద చెప్తున్నాడు అనమాట అండి. తీర్పు ఒక్క అపరాధ మూలము, ఒకరి వల్ల అపరాధ మూలమున వచ్చినదైతే అయితే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన, అది అంటారు చూడండి, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన, నీతిని విధించటానికి ఒక్క పుణ్యకార్యం జరిగింది. ఆ పుణ్యకార్యం ఏంటనుకుంటున్నారు? నువ్వు చేసిన దాన ధర్మాలు కాదు. ఆ దాన ధర్మాల వల్ల మోక్షము, పరలోకము, నిత్య జీవము వస్తుందని అనుకుంటే, పేతురుగా ఆ కొర్నేలికి ఎవరు రావాలి చెప్పండి. ఇప్పుడు అది ఇప్పుడు చదవండి. కొర్నేలి 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇప్పుడు అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. 4వ వచనం, అతడు దూత వైపు తేరుచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. బాబు, నీ దాన ధర్మాలు అన్నీ కూడా
దేవుడు చూశాడు కాబట్టి నీకు రక్షణ వచ్చేసింది అన్నాడా అండి? నీకు రక్షణ వచ్చేసింది అన్నాడా? లేదండి. కాబట్టి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇతనికి బాబు ఈ దానధర్మాన్ని రక్షించలేవు, కానీ ఒక పుణ్యకార్యం ఒక ఆయన చేశాడు. ఆ పుణ్యకార్యం చేసింది యేసు ప్రభు వారు. అతను నమ్మి నువ్వేం చేయాలి తెలుసా అండి? బాప్తీసం పొందండి అని చెప్పాడు. చూడండి ఎక్కడది, 47 వచనం, 10:47. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలిగించగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించడం. చూడండి ఏమండి, ఈ ధర్మ కార్యాలే పరలోకాన్ని తీసుకెళ్తాయి అనుకుంటే పౌలు గారి మాట చెప్పకూడదు, అవును కదా? సారీ, ఎవరో పేతురు గారు, పేతురేనా? పేతురు గారి మాట చెప్పకూడదు. నీ దాన ధర్మాలు ప్రభు దగ్గరికి వెళ్ళాయి, అయితే నీకు తక్కువగా ఉంది. ఒక పుణ్యదానం నీకోసం ఆయన చేశాడు అని యేసుక్రీస్తు వారు ఆయన నమ్మి బాప్తీసం తీసుకుంటే నువ్వేమవుతావు? పరలోకానికి వెళతావు. బాగుంది కదండి? రాసుకోండి. ఎవరు రాసుకున్నారు? అపోస్తల కార్యాలు 10:4 ప్రకారము రాసుకోండి. అపోస్తల కార్యాలు 10:4 ప్రకారము నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవి. అయినా రోమాపత్రిక ఎంతైనా రోమా 5:18 వచనం ప్రకారముగా ఒక్క పుణ్యకార్యము వలన రక్షణ వస్తుందని చెప్పాను. అపోస్తల కార్యాలు 10:48 ప్రకారము అపోస్తల కార్యాలు 10:48 ప్రకారము కొర్నేలి ఇంటివారు పాప క్షమాపణ కొరకు బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించెను. నోట్ రాసుకోండి, చిన్న చెప్తాను. బాప్తీసం పొందవలనని ఆజ్ఞాపించాను. కింద నోట్ రాసుకోండి. నేను చెప్తాను, ఒక మాట వినండి.
ఇందాక మనం అపోస్తలిక తీతు పత్రిక 3:5 మంచి మాట రాయబడింది. చూసాం, అదేంటైనా గుర్తుందా? మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానము. ఆలోచించండి, పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. దీన్ని హైందువులు కాయపకొట్టారు ఆయన. 12 సంవత్సరములకు ఒకసారి పుష్కర స్నానం అనేది ఒకటి వస్తుంది. ఎవరికి? హిందువులకు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానం అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఈ పుష్కరాల రోజున, ఆ ముహూర్తం రోజున గోదావరిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో, పుష్కర స్నానం అది ఏమంటారు, రోజు వెళ్ళి గోదావరిలో ములిగి గుళ్ళు గంట కొట్టి పువ్వు పెట్టి దండం పెట్టి వస్తాడు. ఓకే, ఇంటికాడ కూడా ఆడలు శుభ్రంగా స్నానం చేసి ఆ తులసి మొక్కకి పువ్వు పెట్టి ఎవరైనా చుట్టూ తిరిగి దండం పెట్టుకుని అలా వస్తారు. ఎప్పుడు ఈ స్నానాలు జరుగుతూ ఉంటాయి భక్తుడికి. కానీ ప్రత్యేకంగా మాత్రము 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ పుష్కర స్నానాన్ని ఎంత గొప్ప ఆతురతగా ఆచరిస్తారంటే, తొక్కు చచ్చిపోతున్నారు ఇంకా కదా. మొన్న ఏమైంది? తొక్కుని మరీ చచ్చిపోయారు జనాలు. ఏమండి? అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, 12 సంవత్సరములకు ఒకసారి వచ్చి పుష్కర స్నానంలో కనుక స్నానం చేస్తే మేము చేసిన ఈ 12 సంవత్సరాలు బట్టి ఉన్న పాపాలన్నీ కూడా ఏమవుతాయి? తెప్పలాగా తేలిపోయి అలా వెళ్ళిపోతాయి. మేము ఎలా వెళ్ళిపోతాం అనుకుంటున్నాను నమ్మకం. ఏమో ప్రహారం ఇలా కొట్టుకుపోతాయంట, వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోతారంట. ఉంటుందే అందరూ కలిసి మొలవటం వల్ల ఒకడ దొరత ఒకడికి, ఒకడ దొరత ఒకడే పట్టుకోవడం తప్ప ఏమంటే ఏమి పోదండి, ఏమి పోవు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ స్నానంలో ఏముందని అనుకుంటున్నారు వాళ్ళు? పుష్కర స్నానంలో ఏముందనుకుంటున్నారు? పాప క్షమాపణ ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. పుష్కర స్నానం కాదు, పునర్జన్మ సంబంధమైన స్నానం. అదే బాప్తిస్మంలో అంతటి పవిత్రత ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎంత బాగుంది చూసారా? ఇవన్నీ గ్యాపి కొట్టారండి వాళ్ళు. ఇవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు నిజంగానండి ఆ రక్షణ నీకు ఎంతగానో నీ ఆత్మకు ఒక కోటగా ఉంటుందండి, ఒక కోటగా ఉంటుంది మనకి. ఇదనుకోండి, నిజం చెప్పంటారు, ఇలా వినగలండి, బాగా వినండి, బాగా వినాలి మీరు. సడన్గా చచ్చిపోతున్నప్పుడు, ఆకస్మికంగా చచ్చిపోతున్నప్పుడు కానీ, వయసు చచ్చిపోతున్నప్పుడు కానీ, ఒక అపనమ్మకంతో కూడా చచ్చిపోయే ప్రమాదం ఉందండి. ఏంటి చెప్పమంటారా? ఏమో నేను పరలోకి వెళ్తానే వెళ్ళను, చివరికి అనే మాట అదేనండి. ఏమో అని కుచుమకులు వెళ్ళిపోతాం చివరికి. అసలు నీవు పొందిన రక్షణలో ఉన్నటువంటి ఆ శక్తి, నీకేం జరిగిందో సంగతి మీకు తెలిస్తే, ఆ ప్రగాఢమైన నమ్మకము చివరి వరకు మిమ్మల్ని కాపాడుతుందండి. నమ్మకం చివరి వరకు కాపాడుతుంది. ఆ నమ్మకం విషయం చెప్పంటారా? చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా నీ నీ ఆత్మకు కల్మషం అంటకుండా తోస్తుంటుంది ఆ నమ్మకం, ఆ విశ్వాసం. పదిలంగా ఉండి నేను ప్రభు దగ్గర చేరుకుంటానన్న దృఢమైన విశ్వాసం ఏర్పడుతుందండి. ఎందుకంటే అందులో అంతట బలమైన శక్తిని నింపాడు కనుక దేవుడు. కొంచెం ఆత్మీయంగా ఆలోచించండి ఒకసారి, ఆత్మీయంగా ఆలోచించండి. ఎక్కడికో వెళ్ళి కళ్ళ ముందు ఆలోచించండి ఒకసారి, కళ్ళతో కాదు. ఆ శిలువ మరణంలో మనం పొందిన పునర్జన్మ సంబంధమైన స్నానములో ఆ పొందిన ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ భావాన్ని ఆలోచిస్తూ ఉంటే మనకి చాలా సంతోషిస్తూ ఉంటుంది.
ఏమో మీకు ఏమనిపిస్తుందో నాకు అర్థం అవ్వదు ప్రభు, మీ హృదయాలు తెరవారు. కానీ నేను మాత్రం చూస్తూ మీరు మాట్లాడుతూ చూస్తూ ఉన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. చూద్దాం, ముందుకెళ్దామంటే. కాబట్టి పుణ్యస్నానమా పుష్కర స్నానమా? పుణ్యస్నానం, పునర్జన్మ స్నానం. ఏమన్నా రాసుకోండి, రాసుకొని మనం రైట్ రాసుకోండి. హైందవులు అయితే హిందువులు అని పెట్టుకోండి. పోనీ హిందువులు 12 ఏళ్లకు, ఇది ఉదాహరణ చెప్పొచ్చు మనం. అదనమాట. ఒరే హిందువులు ఎలా ఉంటే వాళ్ళకంటే పవిత్రమైన స్నానం ఎవరిది? మంది. అదనమాట, అది అలా చెప్పచ్చు అనమాట. రాసుకోండి. ఏం చెప్పాను? హైందవులు 12 సంవత్సరములకు ఒకసారి పుష్కర స్నానము ఆచరిస్తారు. పుష్కర స్నానమును ఆచరించుదురు. ఎందుకనగా సకల దేవతలు అక్కడికి వచ్చి సకల దేవతలు అక్కడికి వచ్చి తీసివేస్తాయని వారి నమ్మకం. కానీ బైబిల్ ప్రకారముగా పునర్జన్మ సంబంధమైన స్నానములో అనగా బాప్తిస్మములో పాప క్షమాపణ ఉందని బైబిలు స్పష్టముగా బోధించెను. రైట్. ఇక్కడ ఆభిధం పాఠం అండి, రేపు చెప్పుకుందాం. ఇక ముందుకెళ్ళగలు చాలా బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అని ఆ ప్రశ్నకు నాయనా ప్రతివారు యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తమే తప్ప లోక జీవితం కొరకు కాదు అని మీ వాక్యం మాకు వివరిస్తూ ఉంది. నీ పిల్లలు గమనిస్తూ ఉన్నారు. వారి రక్షణ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుంటూ ఆయన సంపూర్ణమైనటువంటి మీ సంరక్షణలోనికి రాగలటకు సహాయం చేయమని, ఈ సంగతులు అనేక మందికి బోధించి రక్షించేవారుగా నీ పిల్లలకు మీ జ్ఞానాన్ని ప్రసాదించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.